అండ్ సార్ నేను కంపెనీలో ఎంప్లాయీస్‌తో మాట్లాడుతుంటే దే టోల్డ్ మీ అబౌట్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్. సో, ఎలా మీరు ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని డెవలప్ చేయబోతున్నారు త్రూ టెక్నోపెయిన్స్? నాకు ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంది. ఈ హ్మ్. లాంగ్ టర్మ్ విజన్‌కి దీంట్లో చాలామంది అంటే ఒక ఎంత ఎంప్లాయ్‌మెంట్ ఎంత అవసరమో, హ్మ్. ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని కూడా తయారు చేయడం అంతకంటే అవసరం. ఎందుకంటే పెయింట్ ఇండస్ట్రీ ఈరోజు 1,00,000 క్రోర్స్ ఉంటే, హ్మ్. అప్లికేషన్ కాస్ట్ ఈజ్ 1.25 లాక్ క్రోర్స్. అంటే ఓహ్! అరౌండ్ 2.25 లాక్ క్రోర్స్. హ్మ్. కానీ పెయింట్ ఇండస్ట్రీ మొత్తం అన్ని కంపెనీస్ 1 లాక్ క్రోర్సే వాళ్ళకి టార్గెట్ దాంట్లో మార్కెట్ షేర్. నాకు హ్మ్. 2.25 లాక్ క్రోర్స్‌లో మార్కెట్ షేర్ నాది. హ్మ్. అంటే మీరు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఈ పాయింట్. యాహ్! యాహ్! పెయింట్ ఇండస్ట్రీ, యాహ్! పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 1 లాక్ క్రోర్స్. హ్మ్. పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అప్లికేషన్ ఇండస్ట్రీ అప్లికేషన్. యాహ్! 2.25 లాక్ క్రోర్స్ టు 2.5 లాక్ క్రోర్స్. యాహ్! ఓకే. నేనున్న బిజినెస్ మోడల్ ఏంటి? అప్లికేషన్. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ ఇండస్ట్రీ. యాహ్! అంటే బీ2బీ సర్వీసెస్. యాహ్! గవర్నమెంట్ అండ్ కార్పొరేట్. హ్మ్. నేను దీంట్లో ఉన్నా కాబట్టి హ్మ్. నా టార్గెట్ దేన్ని పెట్టుకోవాలి? ఆ! 2.25 లాక్ క్రోర్స్ మార్కెట్. యాహ్! దాంట్లో నా షేర్ ఎంత తీసుకోగలుగుతాను? హ్మ్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్‌లో నా షేర్ ఎంత తీసుకోగలుగుతాను? హ్మ్. దీనికోసమే మేము ఆహ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేసే ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేసుకున్నాం.